హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ మ్యాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వంశీ మోహన, ఎపిసోడ్ 34. చంద్రిక తన గుండెల్లో గూడు కట్టుకున్న బాధ పోయేలా ఏడుస్తూ, ఆ రోజు నేను వాళ్ళ చేతికి చిక్కుంటే లేదా బావగారు రావడం కొన్ని క్షణాలు లేట్ అయి ఉంటే నేను ఈరోజు ఇలా ఉండేదాన్ని కాదు. ఒకవేళ వాళ్ళ చేతికి చిక్కి నేను ఆ క్షణమే చచ్చిపోయి ఉండేదాన్ని. బావ కాపాడకపోతే నా ప్రాణం పోయేది. కనీసం నేనెవ్వరని కూడా ప్రపంచానికి తెలియకుండా అనాథ శవంలా పోయేదాన్ని. ఎందుకు నా జీవితాన్ని ఇలా చేశారు వాళ్ళు అని ఏడుస్తూ అడిగింది చంద్రిక. అలాంటి కామపిశాచులు ఎందుకు చేస్తారని తనని అడిగితే ఏం చెప్పగలడతను? మౌనంగా చంద్రిక కన్నీళ్లు తుడిచి తన చేయి పట్టుకుని రూమ్లోకి తీసుకొచ్చి చైర్లో కూర్చోబెట్టి తల తుడుస్తూ, నీకొక విషయం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకో చందు. మనం తప్పు చేయనంత వరకు ఆ భగవంతుడికైనా భయపడాల్సిన పని లేదంటారు. నువ్వే తప్పు చేయలేదుమా. ఆ రాక్షసుడు నీ విషయంలో నాటకాలాడి నమ్మించి ప్రేమ పేరుతో వంచన చేసి నిన్ను వాళ్ళ కామానికి బలి చేయబోయాడు. కానీ ఆ భగవంతుడు నీ విషయంలో దయ చూపించి నిన్ను వాళ్ళ చేతికి చిక్కకుండా చేశాడు. నిన్ను మానసికంగా శోభ పెట్టినందుకు వాళ్ళకు తగిన శిక్షించ విధించి నీ చేతులతోనే నేను నీ వెనకే ఉంటాను. దానికి నువ్వు సిద్ధం చేసుకో. అంతేకాని ఇలా పిరికిదాల్లా ఏడుస్తూ కూర్చోకు. నీ మనసును గట్టుపరుచుకో. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే నీ కన్నీళ్లు బయటకు రానివ్వకు. నీ తప్పు లేకుండా నువ్వు కన్నీళ్లు పెడితే ఆ విధవలకు నువ్వు విలువిచ్చినట్టే అన్నాడు శరత్. శరత్ వైపు చూస్తూ, వాడెందుకు నా జీవితంతో ఆడుకున్నాడు శరత్? నేనేం తప్పు చేశానని వాడు నన్ను టార్చర్ చేశాడు? హాయిగా సాగిపోతున్న మా జీవితాలను కల్లోలం చేశాడు. అమాయకులైన మాలాంటి వాళ్ళ జీవితాలతో ఆడుకోకపోతే డబ్బిస్తే అవసరాలు తీర్చే వాళ్ళు ఉంటారు, లేదంటే ఎంజాయ్ చేయడం కోసం ఉండే ఆడవాళ్ళు ఉంటారు. మాలాంటి వాళ్ళని మానసికంగా శారీరకంగా ఎందుకు చంపడం? అందులో వాళ్ళకేం ఆనందం ఉంటుంది? ఒకరి కన్నీళ్లను బాధను ఏడుపును చూస్తేనే వాళ్ళ మనసు తపించిపోతుందా? తృప్తి పడతారా? ఎందుకు మనుషులు ఇంత క్రూరంగా ఉంటారు అని అమాయకంగా అడిగింది చంద్రిక. శరత్ చిన్న చిరునవ్వుతో, నువ్వే అన్నావు కదరా క్రూరులు అని. వాళ్ళ మనస్తత్వం క్రూరత్వంతో నిండిపోయి ఉంటుంది. అందుకే వాళ్ళ ఎదుటి వాళ్ళ బాధను కన్నీళ్లను చూసి తృప్తి పడతారు. అందులోనే వాళ్ళకు ఆనందం ఉంటుంది. వాళ్ళనే సైకోలు అంటారు. అటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఎదుటి వాళ్ళ బాధ ఆనందాన్నిస్తుంది. నీకు అందుకే చెప్తున్నాను, వాడిని తలుచుకుని నువ్వు ఎందుకు బాధపడమని. నీ ఎదురుగా వాడు నిలబడినప్పుడు నువ్వు సంతోషంగా వాడికి కనబడాలి. వాడు నిన్నే రకంగా చూసి ఆనందపడాలనుకున్నాడో అందుకు భిన్నంగా నువ్వు సంతోషంగా కనబడితే వాడిపై నీదే గెలుపవుతుంది. నీ సంతోషం చూసి వాడే కుళ్ళి చావాలి. నువ్వు వాడిని పెట్టే టార్చర్కి మనిషిగా కూడా వాడు చావాలి అంటూ కసిగా పిడికిలి బిగించాడు శరత్. ఊర్లో గుడిలో క్రిష్ పక్కన నిలబడి దేవుడికి దండం పెట్టుకుంటున్న మోహనని, ఆమె మెడలో పచ్చగా మెరుస్తున్న పసుపు తాడిని చూసి ఆ గుడి పూజారి గారు అవాక్కై నమ్మలేనట్టుగా, అమ్మా మోహన నువ్వేనా అన్నాడు. క్రిష్ ఆయన వైపు పొగరుగా చూసి, అవును, తను మోహనే. ఇప్పుడు తను ఉత్త శర్మగారు అమ్మాయి కాదు, ఈ కృష్ణవంశీ భార్య కూడా. నా భార్య వంశీ మోహన పేరు తన పేరు మీద అర్చన చేయండి అన్నాడు యాటిట్యూడ్గా. అక్కడున్న ఊర్లో ఆడవాళ్ళంతా నోటి మీద చేసుకుని, అప్పుడు అందరూ అంటుంటే ఏమో అనుకున్నాం, కానీ ఈ మోహన సామాన్యురాలు కాదు, ఏకంగా జమీందారు గారి మనవణ్ణి పట్టిందిగా అని మనసులో అనుకున్నారు. కానీ కృష్ణ చూసి పైకి చెప్పే ధైర్యం చేయలేదు ఎవ్వరూ. ఊరి జనం తన వైపు చూసి గుసగుసలాడుకోవడం చూసిన మోహన వాళ్ళ మాటలు పట్టించుకుంటే తను ప్రశాంతంగా ఉండలేదని వాటి గురించి వదిలేసి గర్భగుడిలో ఉన్న ఆ మాధవుణ్ణి చూస్తూ, నాకు కలిగిన కష్టాలకు నువ్వు లేవు, నువ్వు రాలేదు, ఆదుకోలేదంటూ నీ మీద అందరిలాగే నేను కూడా కోపగించుకున్నాను. అల్పురాలని, దీనురాలాన్ని క్షమించు గోవిందా అని మనసులో క్షమాపణ చెప్పుకుంది మోహన. లోపలున్న ఆ మాధవుడికి దివ్యమంగళ స్వరూపాన్ని చూస్తూ మనసులో ఉన్న దిగులంతా వదిలేసి ప్రశాంతమైన వదనంతో క్రిష్ వైపు తిరగగా, తననే చూస్తున్న క్రిష్ని చిరుకోపంగా స్వామివారిని చూసి దండం పెట్టుకో అన్నట్టు సైగ చేసింది మోహన. నా దేవత నా కళ్ళ ముందుంటే ఆ రాతి బొమ్మను నేనెందుకు చూస్తాను అంటూ నవ్వుతూ కళ్ళెగరేశాడు క్రిష్. తప్పు కృష్ణ, అలా అనకూడదు. నా స్వామి దయుండబట్టే నువ్వు నా జీవితంలోకి వచ్చావు. అలా రావడం వల్లనే ఏమో నీ వల్ల నా జీవితం మారింది. నా చెల్లి తమ్ముడి జీవితాలు నిలబెట్టావు. ప్లీజ్ నా కోసం ఆ స్వామి కృతజ్ఞత చెప్పు అని రిక్వెస్ట్గా అడిగింది మోహన. ముద్దుగా చూస్తున్న భార్యను చూసి నవ్వి, నేను ఆ దేవుడిని నమ్మినా నమ్మకపోయినా నీకోసం దండ పెడతాను. ఓకే, మరి అంత ముద్దుగా చూడకు అన్నాడు క్రిష్. క్రిష్, ఇది గుడి, ఏంటా మాటలంటూ సిగ్గుతో మొహం తిప్పేసింది మోహన. దేవుడా, నాకేంటి శిక్ష అంటూ డ్రమాటిక్గా చెప్తూ దేవుడికి ఒక దండం పెట్టి మోహన వైపు చూసి, నీ దేవుడిని చూడడం అయితే ఈ పతి దేవుడి గురించి కూడా చూడు అంటున్న కృష్ణని విచిత్రంగా చూసి, ఏం చూడాలంటూ, నీకోసం అని కుంకుమ తీసుకుని క్రిష్కి బొట్టు పెట్టి తనకు పెట్టమని అరచేతిలో కుంకుమ చూపింది మోహన. క్రిష్ నవ్వుతూ కుంకుమ తీసి మోహన పాపిట్లో అలాగే నుదుటిన పెట్టి,
నన్ను చూడమంటే ఓ ముద్దు హగ్గు ఇవ్వాలి బేబీ. ఇంత అందంగా నన్ను ఊరిస్తున్నందుకు ఆ మాత్రం లేకపోతే పిల్లాడు అల్లాడిపోతాడు అని డబల్ మీనింగ్తో చెప్పాడు క్రిష్. చాలా ఆపు కృష్ణ, గుళ్ళో అలా అనకూడదు అంటూ చిరుకోపం నటించింది మోహన. నీ కన్నయ్య కూడా రొమాంటిక్ అని విన్నాను. ఆయనకి ఇదేం తప్పు కాదు. ఆయనలా నేనేమంత మందితో ఫ్లర్ట్ కూడా చేయలేదు అని నవ్వుతూ అన్నాడు క్రిష్. ఏంటి నీకు కూడా అలా చేయాలనుందా పాపం? ఇప్పటిదాకా వెలగబెట్టలేని కార్యాలు ఏమైనా సరిపోలేదా ఇంకా అని ఉరిమి చూసింది మోహన. అబ్బా అలా చూడకు బుజ్జి, నాకు అలాంటి కోరికలేమీ లేవని చెప్తున్నా అంతే. నువ్వు చాలు నాకు అంటూ మోహన చేతిని పట్టుకోగా అప్పుడే హారతితో వచ్చిన పూజారి గారిని చూసి, వదులు కృష్ణ, హారతి అందుకో అంటూ మోహన హారతి కళ్ళకు అద్దుకోగా ఆమెను చూసి క్రిష్ కూడా అలాగే చేశాడు. పూజా బుట్ట తీసుకుని గుడి ఆవరణలో ఓ చోట ఇద్దరు కూర్చున్నారు. ఆమె కొబ్బరి చిప్ప క్రిష్ చేతిలో పెట్టగా క్రిష్ దాన్ని పగలకొట్టి ముక్కలు చేసిచ్చాడు. తనొక పీస్ కళ్ళకు అద్దుకుని తిని క్రిష్కి కూడా పెట్టింది. ఇక వెళ్దామా అంటున్న క్రిష్ని చూసి కాసేపు అక్కడే ఉంది. కృష్ణ, ఇంటికి వెళ్ళి ఏం చేయాలి అంది మోహన. ఇప్పుడు ఇంటికి పోదామని ఎవరు చెప్పారు అంటూ లేచి మోహనకి చెయ్యి అందించిన మోహన కృష్ణ ఎక్కడికి అంటుంటే మోహనని చూసి నవ్వి సర్ప్రైజ్ అన్నాడు క్రిష్. కృష్ణ ప్లీజ్, నాకు ఇప్పుడు ఎక్కడికి రావాలని లేదు. నాకు నా చెల్లెని చూడాలని ఉంది. నైట్ ఫోన్ చేసినప్పుడు కార్తీక్ కూడా బెంగగా మాట్లాడాడు. తిరిగి వెళ్ళిపోదాం అంటూ దిగులుగా అంది మోహన. నీ బాధ నాకు తెలుసు, కానీ నువ్వు ఎప్పుడే నీ చెల్లి దగ్గరికి వెళ్ళకూడదు. తను అనుకున్నది పూర్తి చేయని, అప్పుడు తనని మన దగ్గరకు, మన ఇంటికి శాశ్వతంగా తెచ్చుకుందాం, సరేనా? ఇక కార్తీక్ అంటావా, వాడికి కూడా నీ నదులు ఉండడం అలవాటు అవని. రేపు చదువుల కోసం బయటకు వెళ్ళాలంటే అప్పుడు కష్టం అవుతుంది. వాడు వెళ్ళనని మొండి చేస్తాడు. ఇలా అప్పుడప్పుడు దూరం పెడితే వాడికి మెల్లగా అలవాటు అవుతుంది. దిగులు పడకు, ఇంకో 2 రోజులంతే, తర్వాత వెళ్ళిపోదాం. ఆలోగా వీళ్ళ లెక్కలు సరిచేద్దామన్నాడు క్రిష్. అలాగే అంటూ తలూపి క్రిష్ వెనకాలే నడిచింది మోహన. క్రిష్ కారు అగ్రహారంలోకి పోనివ్వడంతో అతడు ఎక్కడికి తీసుకువెళ్తున్నది ఈజీగా అర్థమైంది మోహనకి. సంతోషంగా క్రిష్ వైపు చూసి, మా ఇంటికా అంది నవ్వుతూ. నువ్వు అడిగావు కదా అందుకే అంటూ కార్ తమ ఇంటి ముందు ఆపగానే మోహన కిందకు దిగి ఆ ఇంటిని చూసి ఆశ్చర్యపోయింది. కృష్ణ, ఇదంతా నువ్వు చేయించావా? ఎందుకు అంటూ నీట్గా కొత్త ఇల్లులా రెడీ చేస్తున్న తన ఇంటిని ఇష్టంగా చూసుకుంది మోహన. లోపలికి పద అంటూ క్రిష్ డోర్ తీసి మోహన్ని ముందుగా ఆ ఇంట్లో కాలు పెట్టమన్నాడు. లేదు, ఇద్దరం కలిసి ఒకేసారి వెళ్దాం అంటూ క్రిష్ చేతిని పట్టుకుని ఇద్దరు కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళారు. ఇది తన ఇల్లేనా అనేలా రీమోడల్ చేయించాడు క్రిష్. ఇల్లంతా చూస్తూ, కృష్ణ ఇదంతా ఇప్పుడెలా చేయించావు అంటూ ఆశ్చర్యంగా ఇల్లంతా ఓ రౌండ్ తిరిగింది మోహన ఆనందంతో. తను పుట్టినిల్లు, తన తండ్రితో ఎన్నో జ్ఞాపకాలకు నెలవు, తన బాల్యం, తన చెల్లి తమ్ముడితో గడిపిన రోజులు, తండ్రి అనారోగ్యంతో తమను వదిలి వెళ్ళడం, తనపై నిందపడడం, తన చెల్లి కనపడకుండా పోయి తమ ప్రాణాల కోసం పరుగు తీయడం అన్నీ జ్ఞాపకం రావడంతో హాల్ మధ్యలో మోకాళ్ళ మీద కూర్చుని ఏడ్చేసింది మోహన. క్రిష్ కంగారుగా, ఏయ్ ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ ఆమెని దగ్గరకు తీసుకోగానే మోహన కృష్ణని హత్తుకుని ఏడుస్తూ, నిజంగా నేను ప్రాణాలతో ఈ ఇంటికి తిరిగి వస్తానని అనుకోలేదు కృష్ణ, అసలు బ్రతుకుంటాం అనుకోలేదు అంటూ వెక్కుతూ చెప్పింది. మోహనని తన గుండెల్లో పొదువుకుని వెన్ను నిమురుతూ, అదంతా అయిపోయింది కదా, వదిలేవే. నువ్వు ఇలా ఏడుస్తుంటే నేను చూడలేను ప్లీజ్. వాళ్ళ తప్పులకు శిక్ష తప్పకుండా పడుతుంది, ఏడవకు అంటూ మోహన కన్నీళ్లు తుడిచి, నువ్వు ఇంకోసారి ఏడ్చావంటే నీ ఏడుపుకు కారణమైన అందరినీ చంపేస్తాను, నా కన్న వాళ్ళను కూడా చూడనని సీరియస్గా చెప్తున్న కృష్ణని కంగారుగా చూస్తూ, వద్దు అంత పని చేయకు, వాళ్ళు తమ తప్పులు తెలుసుకునేలా చేయి, అంతేకాని చంపే పని వద్దు అంటూ రిక్వెస్ట్ చేసింది మోహన. అలా చేయకూడదు అనుకుంటే నువ్వు ఏడవడం ఆపు అంటూ తనని పైకి లేపి గుండెలకు హత్తుకుని, నిన్ను హ్యాపీగా చేయాలని ఇదంతా చేస్తే నీ కళ్ళల్లో సంతోషమైతే కనపడలేదు అని కోపంగా అన్నాడు క్రిష్. మోహన మూతి ముడిచి, నాకు మా నాన్నగారితో పాటు జరిగిందంతా గుర్తొచ్చింది, సారీ, ఇక ఏడవల్లే, నువ్వు అలా కోపంగా ఉండకు అంటూ కళ్ళు తుడుచుకుని క్రిష్కి దూరం జరగబోతే, ఇలాగే కాసేపు ఉండవే అంటూ మళ్ళీ మోహనని దగ్గరకు లాక్కుని తన చేతుల్లో బంధించారు క్రిష్. అబ్బా వదులు కృష్ణ, నేను నీ కోసం ఏదైనా ప్రిపేర్ చేస్తాను, టిఫిన్ కూడా చేయలేదు కదా అంది మోహన. నువ్వు ఒక ముద్దివ్వు, ఒక రోజంతా ఫుడ్ లేకపోయినా ఉండగలను అన్నాడు నవ్వుతూ క్రిష్. చిపో, నీకు సిగ్గులేదు అంటూ క్రిష్ని వదిలి కిచెన్లోకి వెళ్ళింది మోహన. కిచెన్లో ఉన్న సామాన్లు చూసి ఆశ్చర్యంగా, నీకు ముందే తెలుసా ఇక్కడికి రాగానే వంట చేస్తానని అని అడిగింది మోహన. నీ గురించి తెలుసుగా, ఇంతకీ ఏం చేస్తావు అంటూ ఆమెని వెనక నుండి హక్ చేసుకుని ఆమె భుజం పైన గడ్డమానించాడు క్రిష్. ఏదైనా స్వీట్ చేయనా, నీకేమిష్టం అంది మోహన. నీ చేతితో ఏది చేసినా ఇష్టమేనే, సింపుల్గా ఏదైనా చెయ్యి అన్నాడు క్రిష్. ఓకే అంటూ పాలు పెట్టి పాయసం ప్రిపేర్ చేసింది
మోహన ముందుక బౌల్లో వేసి దేవుడికి పెట్టి తర్వాత క్రిష్కి ఇచ్చింది. తింటూ అని సౌండ్ చేసి టూ గుడ్, టేస్ట్ చాలా బాగుందంటూ మరో స్పూన్ తీసి మోహన నోటికి అందించాడు క్రిష్. అది అందుకుని చిరునవ్వుతో బాగుందన్నది మోహన. క్రిష్ కోసం గబగబా టిఫిన్ చేసి ప్లేట్ అతని చేతిలో పెట్టగా నువ్వే తినిపించన్నాడు అతను. అబ్బా తినొచ్చు కదా అంటున్న మోహన వైపు చూసి నీ చేతితో పెడితే తింటాను, లేదంటే నాకొద్దు అన్నాడు మొండిగా. మోహన క్రిష్ వైపు నవ్వుతూ చూసి సరే తిను అని తినిపిస్తూ చిన్నపిల్లల కంటే దారుణంగా తయారవుతున్నావు అన్నది. నేనేం చేసిన నీ దగ్గరే కదే, నీ చేతితో తింటే అదొక ఆనందం అన్నాడు. గొప్పేలే అంటూ ప్రేమగా అతడికి తినిపించింది మోహన. నాకే కాదు ఆకలి, నీకు కూడా వేస్తుంటుంది, నాకు పెడుతూ నువ్వు కూడా తిను అన్నాడు క్రిష్. నువ్వు తిను స్వామి, తర్వాత తింటాను నేను అన్నా ఒప్పుకోలేదు క్రిష్. నువ్వు కూడా తినంటూ బలవంతం చేయడంతో అతనికి పెడుతూ తాను కూడా తిన్నది మోహన. ఈవినింగ్ వరకు అక్కడే గడిపేశారు ఇద్దరు. ఏమంటే శ్రీవారు, ఆ ఇంటికి వెళ్ళే ఉద్దేశం లేదా, ఇక్కడే ఉందామా అంటున్న మోహనని చూసి నీకు అక్కడే బాగుందా, వెళ్ళడానికి తొందరపడుతున్నావు అని కావాలని అన్నాడు నవ్వుతూ క్రిష్. మోహన చిరుకోపంగా నాకేం అక్కడ ఉండాలన్న కోరిక లేదమ్మా, కానీ నీకు అక్కడ ఉన్న సౌకర్యాలు ఇక్కడుండవు, నువ్వు అడ్జస్ట్ కాలేవేమో అని ఈ కోసం అడిగాను, కానీ నాకేం మేడల్లో బంగ్లాల్లో ఉండాలన్న ఆశ కోరికలు లేవు, నాకు నా ఇంట్లో ఉన్నంత ఆనందం ఎక్కడా ఉండదు అంటూ మూతి తిప్పుకుంది మోహన. ఏయ్ నేనేదో జోక్ చేశానే బాబు, హట్టవుకు బంగారం, ఇక్కడ నాకు ఏ సౌకర్యాలు లేకపోయినా పర్వాలేదు, నేల మీదైనా పడుకుంటాను, నువ్వు నాతో నా పక్కనుంటే చాలంటూ మోహనని ప్రేమగా దగ్గరకు లాక్కున్నాడు క్రిష్. నిజంగానే ఉండగలవా అని డౌట్గా అడిగింది మోహన. నీకు అనుమానం అవసరం లేదు బంగారం, ఈరోజు రాత్రికి ఇక్కడే ఉందాం అని ప్రసన్నంగా నవ్వుతూ అన్నాడు క్రిష్ మోహనతో. సరే అయితే అంటూ ఆనందంగా లోపలికి వెళ్ళి అతడికి ఉన్నంతలో కంఫర్ట్ ఇవ్వాలని ఉన్న బెడ్ని నీట్గా సర్ది క్రిష్కి పడుకోవడానికి ఏ ఇబ్బంది లేకుండా చేసింది మోహన. నైట్కి అతని కోసం డిన్నర్ ప్రిపేర్ చేస్తున్న మోహనని వెనక నుంచి హత్తుకుంటూ ఏం చేస్తున్నావే అన్నాడు క్రిష్. కనిపించడం లేదా, వంట చేస్తున్నా, ముందు నువ్వు నాకు దూరం జరుగు, ఇక్కడ నేనేం చేస్తున్నా నువ్వేం చేస్తున్నావు అన్నది అతని చేయి తన నడుము మీద కుదురుగా ఉండక అటు ఇటు కదులుతుంటే ఆ చేతి మీద ఒక్కటి వేస్తూ కోప్పడుతూ మోహన. క్రిష్ తన చేతిని వెనక్కి తీసుకుంటూ రాక్షసి అలా కొట్టేశావేంటే అంటూ చెయ్యి రుద్దుకుంటూ అయినా నేను నీ పనికి ఎక్కడడ్డొచ్చాననే, పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా అంటూ మళ్ళీ మోహనని అలాగే హత్తుకున్నాడు. అబ్బా వదలరా మగడా, నువ్వు అలా పట్టుకుంటే నాకు లోపల ఏదోలా ఉంది, దూరం జరుగు అన్నది మోహన. ఏదోలా అంటే ఎలా అని చెవిలో మెల్లగా అడిగాడు క్రిష్. మోహన సిగ్గుతో కృష్ణ చెప్తే అర్థం చేసుకోవేంటి అంటూ ముందుకు తిరిగి అతని చెస్ట్ మీద చేసి దూరం జరుపుతూ నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో, నేను 10 నిమిషాల్లో వంట చేసుకుని వస్తాను, నువ్వు ఇక్కడే ఉన్నావంటే అరగంట అయినా నా పని పూర్తవ్వదు, ప్లీజ్ నాకు అన్నయ్య కదా, చెప్పిన మాట విను అంటూ ముద్దుగా బ్రతిమాలింది మోహన. ఆమె అలా గారం చేస్తుంటే క్రిష్కి చాలా నచ్చింది. తన లైఫ్లో ఒకరు తనని అలా ప్యాంపర్ చేసేలా మాట్లాడడం ఫస్ట్ టైం. తన చిన్నతనంలో కూడా తన తల్లిదండ్రులు కానీ తన వాళ్ళు కానీ ఏ రోజు అతన్ని ప్రేమగా లాలించడం కాదు కదా, అతడికి ఏం కావాలో కూడా అడిగేవారు కాదు. తన లైఫ్లో దొరికిన ప్రేమలు రెండే, ఒకటి తాతయ్య ప్రేమ, ఆ తర్వాత శరత్ తన లైఫ్లోకి వచ్చాక అతను ఫ్రెండ్గా చూపించిన ప్రేమ. మోహన తన లైఫ్లోకి వచ్చాకే అతడికి ఇంతటి ప్రేమ దొరుకుతుంది. ఆమె తనకు తల్లి ప్రేమను, తోడపుట్టిన వాళ్ళ ప్రేమను, ప్రేయసి, భార్య, ఇలా అన్ని బంధాలలోని ప్రేమను అందిస్తుంది. ఒక్కో సందర్భంలో ఒక్కో ప్రేమని రుచి చూపిస్తూ అతడు లైఫ్లో మిస్ అయిన ప్రేమలన్నీ క్రిష్కి అందిస్తుంది మోహన. తనపై కొండంత ప్రేమ చూపించే ఆమె అతడికి ప్రాణం కంటే ఎక్కువైపోయింది. తన లైఫ్లో నిండి ఉన్న శూన్యాన్ని ఆమె వెలుగు రేఖలా వచ్చి తరిమికొట్టి సంతోషాలనే కాంతితో తన జీవితాన్ని కలర్ఫుల్ చేసింది. మోహన నడుం పట్ట అలాగే హత్తుకుంటూ బంగారం నువ్వు అరగంట కాకపోతే గంట తీసుకో, ఎవరొద్దన్నారు, నాకు ఆకలి వేయడం లేదులే అంటూ ఆమెను అలాగే మళ్ళీ వెనక్కి తిప్పి గరిట పట్టి మోహన చేతితో తన చెయ్యి కలిపి కర్రీ కలుపుతూ చూడు మనం జంటగా ఎంత అందంగా వంట చేయగలమో, కిచెన్ రొమాన్స్ మూవీస్లో చూసి ఏంటో అనుకున్నా, ఇప్పుడు అందులోని థ్రిల్ అర్థమైంది, నువ్వు ఇంకా రొమాంటిక్గా మారాలి బంగారం, లేదంటే ఇవన్నీ నేను దగ్గరుండి నీకు నేర్పాలి అంటూ కొంటగా అన్నాడు క్రిష్. క్రిష్ చెప్పే మాటలకు ఆమెలో సిగ్గు కమ్మేయగా దాన్ని కవర్ చేసుకుంటూ క్రిష్ని విసుక్కుంటున్నట్టు నటిస్తూ అతన్ని వీడక క్రిష్ చెప్పే కమ్మని
కబుర్లతో పాటు అతడి ప్రేమను కూడా చవిచూస్తూ వంట కంప్లీట్ చేసింది మోహన. వంట చేస్తున్నంతసేపు క్రిష్ ఊరికే వదలకుండా తన చేతులను అక్కడక్కడ పెడుతూ మోహన్ విసిగిస్తూ ఉన్నాడు. పైకి కోప్పడిన అతని సౌచర్యాన్ని మనస్ఫూర్తిగా పంచుకుంది మోహన. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.